ఐస్ క్రీమ్ సమ్మర్లోనే కాదు ఇయర్ మొత్తం తినమన్నా తినేస్తాం కదా. ఈరోజు మనం ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి వెళ్దాం రండి. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీస్ ఇలా ఉంటాయి. ప్రతి దానికి సపరేట్ మెషిన్ ఉంటుంది. లైక్ కుల్ఫీస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సపరేట్, చాకోబార్స్కి సపరేట్, కోన్స్కి సపరేట్. ఇక్కడ కనిపించే దాంట్లో కోన్స్ చేస్తారు. వైట్ కలర్లో కోన్ షేప్డ్ మౌల్డ్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో కోన్స్ వస్తాయి. ఇది చాకోబార్స్ లాంటి స్టిక్ ఐస్ క్రీమ్స్ కోసం వీళ్ళు ఇవన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇలా ఒక రూమ్లో స్టోర్ చేస్తారు. దీన్ని కోల్డ్ రూమ్ అంటారనమాట. ఇలాంటి పెద్ద పెద్ద ఏసీస్ ఉండి ఎంత చల్లగా ఉంటుందో అక్కడ లోపల. 5 minutes ఉంటే ఫ్రీజ్ అయిపోతాం ఖచ్చితంగా. ఇలా మంచిగా ప్యాక్ చేసేసి స్టోర్ చేస్తారనమాట. ఎందుకంటే ఇవి చాలా లాంగ్ డిస్టెన్సెస్ వీళ్ళు పంపిస్తారు కదా, సో బయట టెంపరేచర్కి ఎఫెక్ట్ అవ్వకుండా లోపల డ్రై ఐస్ వేసి వీళ్ళు ఇలా ప్యాక్ చేస్తారు. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి మంచిగా తినేద్దాం ఐస్ క్రీమ్. ఐస్ చూడగానే పట్టుకోవాలనిపిస్తుంది కదా, బట్ ఈ డ్రై ఐస్ మాత్రం పట్టుకుంటే చేతులు మండిపోతాయి. ఐస్ కాలుతుందనమాట. బై ద వే, ఐస్ క్రీమ్స్లో మీకు నచ్చిన ఫ్లేవర్ ఏంటి? నాకైతే ఎన్నున్నా ఫస్ట్ డార్క్ చాక్లెటే, మీకు అర్థమైపోయింది కదా. మీ ఫేవరెట్ ఫ్లేవర్స్ ఏంటో కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనం ఈ ఐస్ క్రీమ్ తినేద్దాం. అసలు ఐస్ క్రీమ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఫ్లేవర్ చాక్లెటే అయినా డబ్బాల్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఒకలా ఉంటుంది, చాకోబార్ ఒకలా ఉంటుంది, అండ్ చాక్లెట్ కోన్ ఒకలా ఉంటుంది. దేని టేస్ట్ దానిదే కదా. చాలా అంటే చాలా బాగుంది, నచ్చింది నాకు. తినడం అయిపోయింది కదా, ఇప్పుడు డ్రై ఐస్తో కాసేపు ఆడుకుందాం. తిన్నది అరిగే ప్రాసెస్ అనమాట. డ్రై ఐస్ని తీసుకొచ్చి వాటర్లో వేస్తే ఇలా వస్తూనే ఉంటాయి పొగలు. ఇలా చూస్తూ పడుకోవడమే ఇంకా. గుడ్ నైట్.